రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోందన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే ప్రధాని మోదీ విదేశాల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్తో ఎన్టీఏను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగంపై దాడి చేస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశద్రోహులేనని ఆరోపించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశంలోని ఆస్తులను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాయ్బరేలీలో నిర్వహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో పాల్గొన్నారు రాహుల్. నిత్యావసర ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నా కేంద్రం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. దేశ ప్రజలను విదేశీ ప్రయాణాలు మానుకోవాలని చెప్పిన ప్రధాని 100 కోట్ల ఖర్చుతో ఫారిన్ టూర్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. हमारा तेल हॉर्मुज से आता है और हॉर्मुज को बंद कर दिया गया है कि देखिए आर्थिक तूफान आ रहा है, किसान को, मजदूर को, युवाओं को, माताएं बहनों को जबरदस्त चोट लगने जा रही है. नरेंद्र मोदी ने जो करना था पिछले 3 महीने में, जो दीवार, आर्थिक दीवार खड़ी करनी थी आपके लिए, वो उन्होंने नहीं की. उल्टा वो जाकर मेलोनी जी के साथ टॉफी खा रहे हैं. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే ప్రధాని మోదీ విదేశాల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్. ప్రధాని ఇటలీ టూర్ను ఉద్దేశించి ఎక్స్లో పోస్టు చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి పీఎం మోడీ మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ను గిఫ్ట్గా ఇవ్వడం, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టుపై విమర్శించారు. దేశంలో ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తుంటే ప్రధాని మోదీ రోమ్లో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారని కామెంట్ చేశారు రాహుల్. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. కేరళలో పర్యావరణానికి హానికరమనే సిల్వర్ లైన్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు సీఎం వీడి సతీశన్. అది ఆర్థికంగా లాభదాయకం కాదన్నారు. కేబినెట్ భేటీలో సిల్వర్ లైన్ ప్రాజెక్టును డీనోటిఫై చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సిల్వర్ లైన్ ఆందోళనకు సంబంధించిన అన్ని కేసులను విత్డ్రా చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు వీడి సతీశన్. We are not against the high speed rail project. We opposed the Silver Line project because it was a environment disaster and economically it was not viable. There was not even a detailed project report. So we have studied in detail. The UDF opposed the Silver Line project and we will recommend to the concerned authorities to withdraw all the cases connected with this సిల్వర్ లైన్ అజిటేషన్. అదానీ కంపెనీలకు అగ్రిమెంట్ల కోసమే ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లారని విమర్శించారు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఫారెన్ జర్నలిస్టుల ప్రశ్నకు ప్రధాని మోదీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. విదేశీ పర్యటనలకు 850 కోట్ల మేర ప్రధాని ఖర్చు చేశారన్నారు ప్రియాంక్ ఖర్గే. Foreign investments have been strategically pulling out their investments from India. No country is friendly with you. When a terrorist state like Pakistan attacks you, not one single country stands with you. You are going abroad to fix deals for Adani, not to fix the nation's interest. Otherwise, tell me, anybody else calls you Vishwaguru besides yourself? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో కేంద్రం వైఫల్యం, త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఎస్యుఏ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఓక్లాలోని ఎన్టీఏ ఆఫీసు ఎదుట వినూత్న రీతిలో నిరసన చేపట్టారు కార్యకర్తలు. ఎన్టీఏను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది స్టూడెంట్ భవిష్యత్తుతో ఎన్టీఏ ఆటలాడుతుందని మండిపడ్డారు. శ్రద్ధాంజలి సభ నిర్వహించేందుకు యత్నించిన ఎన్ఎస్యుఏ శ్రేణులను చెదరగొట్టారు పోలీసులు.